హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కనకధార వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, ముందు ముందు తెలియడం ఏంటి అంటే అతను ఇంటెన్షన్గానే నన్ను పెళ్ళి చేసుకున్నాడా ఎందుకు అని మనసులో అనుకుంది. కొద్దిసేపు ఆలోచించి ఏదైతే అది అయ్యింది అని మొండి ధైర్యం తెచ్చుకొని, మీరు నచ్చితే ఏ అమ్మాయి అయినా బలవంతంగా పెళ్ళి చేసేసుకుంటారా? అది అసలు కరెక్ట్ కాదు. నేను విక్రమ్ వర్మను ప్రేమించాను. మీ తమ్ముడిని ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి మీకు అసలుకు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించి, సాత్విక ఆఖరి మాట ఆమె నోట్లో నుంచి బయటకు వచ్చిందో లేదో అమరేంద్ర ఆమె వైపు వేలు చూపిస్తూ కళ్ళెర్ర చేసి, సెటప్, ఎక్కువగా మాట్లాడకు. నువ్వు మోసం చేసిన తమ్ముడు విక్కీని పెళ్ళి చేసుకోవాలని ట్రై చేయలేదా? అది కరెక్ట్. చూడు, నీకు విక్కీ మీద ఇంతకుముందు ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు అనవసరం, కానీ ఇప్పటి నుంచి అతను నీకు మరిది. ఇక నుంచి ఇలా మాత్రమే ఉండు అని సీరియస్గా చెప్పాడు. అతడు చేసింది కూడా తప్పే కావడంతో ఈసారి సాత్విక అని నోట మాట రాలేదు. పెళ్ళయ్యాక ప్రతి భార్య ఖచ్చితంగా 4 నిబంధనలు పాటించాలి. అవేంటో తెలుసా అని సాత్వికని అడిగాడు అమరేంద్ర. ఏంటి అన్నట్టుగా ఆమె అధోకరంగా అతడి వైపు చూసింది. సాత్విక మొదటిది భర్తను తప్ప పరాయి మగాడి వైపు కన్నెత్తి చూడకూడదు. రెండవది భర్తకు ఎప్పుడూ కాదు అని చెప్పకూడదు. మూడవది భర్తకు వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు అని చెప్పాడు అమరేంద్ర వర్మ. అది విన్నాక ప్రపంచంలో ఇంతకన్నా శాడిస్ట్ ఇంకొకడు ఉండడు అని మనసులోనే తిట్టుకుంటూ ఉంది. సాత్విక, నా లైఫ్ నా ఇష్టం, నేను నా రూల్స్ ప్రకారమే ఉంటాను అని గట్టిగా అరచి అతడికి చెప్పాలని కూడా అనుకుంది. కానీ నోరు తెరిస్తే చంపేస్తాడేమో అని భయపడి అలవాటు ప్రకారం మనసుపటితో తను పెదవిని నొక్కి పట్టింది. ఇంతలో ఆమె దగ్గరకు వచ్చిన అమరేంద్ర, 4వ రూల్ ఏంటో చెప్పనా అంటూ సాత్విక చేతిని పట్టుకొని ఆమెను తన వైపు లాగి మొరటుగా ఆమె పెదవును ఆక్రమించాడు. 1 నిమిషం సాత్వికమైన బ్లాక్ అయిపోయింది. కానీ అమరేంద్ర మాత్రం తుమ్మెద పువ్వులోని తీపిని ఆస్వాదించినట్టు మైకంలో తేలిపోయాడు. మొదట సాత్వికకి చిన్న పనిష్మెంట్గా కృషి చేసిన అమరేంద్ర క్రమంగా తనను తాను మర్చిపోయాడు. ముద్దులో మునిగి ఉండగానే సాత్వికని బెడ్ మీద పడేసి పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అమరేంద్ర లిప్ లాక్తో ఉక్కిరిబిక్కిరి అయిన సాత్వికకి ఊపిరి అందలేదు. కాస్త తేరుకొని కళ్ళు తెరిచి చూసేసరికి విశాలమైన బెడ్ మీద ఉంది. మత్తుగా తన వైపు చూస్తున్న అమరేంద్ర షర్ట్ బటన్స్ ఓపెన్ అవడంతో అతని కండలు స్పష్టంగా బయటకు కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నారు మీరు? నాకందక ఇష్టం లేదు అని అతడి చెస్ట్ దగ్గర తన చేతుల్ని అడ్డంగా పెట్టి అంది సాత్విక. ఓహో, నీకు ఇష్టం లేకపోతే నువ్వు నన్ను ఆపగలవా అని పెట్టించాడు అమరేంద్ర. అమరేంద్రని పక్కకు తోసేసేందుకు సాత్విక చాలా ట్రై చేస్తుంది. కానీ అతడి బలం ముందు తన పిచ్చుక బలం, తన స్ట్రెంగ్త్ ఏమాత్రం సరిపోవడం లేదు. చివరికి అమరేంద్ర ఆమె వైపు అదోలా చూస్తూ, సరే
నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు ఫస్ట్ నైట్కి రెడీగా ఉండు అనే హస్కీ వాయిస్తో చెప్పి పైకి లేచాడు. ఆ తర్వాత టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళబోతూ ఆగి, నువ్వు కూడా నాతో జాయిన్ అవుతావా అనే కోరిక నుండి నా కళ్ళతో ఆమె వైపు చూశాడు. అమరేంద్ర వెంటనే ఛీ అని అసహ్యించుకుంటూ పక్కకు తిరిగింది సాత్విక. అతడు పొగరుగా తనలో తాను నవ్వుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. సాత్వికకి దుఃఖం పొంగుకొస్తుంది. నేను విక్కీని ఎంత లవ్ చేశాను, తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకొని అనవసరంగా లైఫ్ని నాశనం చేసుకున్నాను. ఆడదే అంటే ఆట బొమ్మలా ఫీల్ అయ్యే ఈ హిట్లర్ గాడి చేతిలో పడ్డాను. ఇప్పుడు వీడు ఫస్ట్ నైట్ అంటున్నాడు, కానీ ప్రాణాలు పోయినా నేను అతడికి ఆ ఛాన్స్ ఇవ్వను అని మనసులో గట్టిగా అనుకుంది. అతడు బాత్రూంలో నుంచి బయటకు వచ్చేలోపు ఏదో ఒకటి చేసి ఫస్ట్ నైట్ నుండి తప్పించుకోవాలని కూర్చున్న చోటు నుంచి గబగబా పైకి లేచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఎదురుగా ఉన్న గోడకు కావాలనే తలను గట్టిగా గుద్దుకుంది. ధడ అన్న సౌండ్. ఆ తర్వాత స్పృహ తప్పి సాత్విక కింద పడిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి. సరిగ్గా అదే సమయానికి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చిన అమరంలో కింద పడిపోవడము చూసి వేగంగా దగ్గరికి వచ్చి మెల్లగా సాత్వికని మంచం మీద పడుకోబెట్టాడు. నెక్స్ట్ డే సాత్విక పొద్దున నిద్ర లేచేసరికి మెత్తటి బెడ్ మీద పడుకొని ఉంది. గత రాత్రి జరిగింది మర్చిపోయి హ్యాపీగా పక్కకు తిరిగిన సాత్వికకి తన పక్కనే పడుకొని ఉన్న అమరేంద్రని చూసి భయపడి గట్టిగా కేకలు వేసింది. పొద్దున్నే ఎందుకలా అరుస్తున్నావు అని నిద్రమత్తులో విసుక్కున్నాడు. అమరేంద్ర నా బెడ్ మీద మీరెందుకు ఉన్నారు అని అడుగుతూనే ఒక్కసారి తన బాడీ చూసుకుంది. ఆమె ఒంటి మీద బట్టలేమీ లేకపోవడంతో షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ గబగబా అక్కడే ఉన్న దుప్పటిని కప్పుకొని సాత్విక తనకు తెలియకుండానే ఆ అమరేంద్ర పశువులా తన మీద పడి కోరికని తీర్చుకున్నాడని అర్థం అవ్వగానే సాత్విక గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. అమరేంద్ర ఒంటి మీద కూడా బట్టలు లేవు. అతడు మంచం మీద నుంచి లేచి టవల్ కట్టుకుంటూ ఏడుస్తున్నావు, ఐయామ్ యువర్ హస్బెండ్, నాట్ అవుట్ సైడ్ అంటూ ఆమె దగ్గరకు రాబోయాడు. అతడు మళ్ళీ ఏం చేస్తాడో అని భయపడి పోయిన సాత్విక దుప్పటిని ఒంటికి కప్పుకొని ఒక ఊదుట మంచం కిందకి దిగి ఓ మూలన కూర్చుంది. అమరేంద్ర నెమ్మదిగా ఆమె వెనకకు వెళ్ళి ఆమె మెడ దగ్గర ముక్కుని ఆడించి గట్టిగా వాసన పీల్చాడు. ఆమె నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్ అతడికి మత్తెక్కించింది. తర్వాత ఆమె మెడ మీద ముద్దు పెట్టి చిన్నగా కోరికాడు. వెంటనే సాత్విక కెవ్వుమంటూ గట్టిగా అరిచింది. ఏంటి, నొప్పిగా ఉందా అని అడిగాడు. ఏడుస్తూ అవునన్నట్టుగా తల ఊపింది సాత్విక. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం. సబ్స్క్రైబ్ అండి, లైక్.